బీఆర్ న్యూస్కి స్వాగతం. ప్రజా రచయిత, గాయకుడు, కళాకారుడు, సామాజిక సిద్ధాంతవేత్త, విప్లవకారుడు, ఉద్యమకారుడు, ఆదర్శవాది, త్యాగజీవి, బహుజన బాంధవుడు, ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊ సాంబశివరావు ఊసా 4వ వర్ధంతి కార్యక్రమం విజయవాడ బందర్ రోడ్లోని మకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బొర్రా గోవర్ధన్ బౌద్ధ రచయిత మాట్లాడుతూ, ఊసా అనే ఉప్పమావులూరి సాంబశివరావు బహుజన బాంధవుడు, శ్రమజీవుల ఆప్తుడు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు అనే బ్రాహ్మణ అగ్రహారంలో 1951 ఫిబ్రవరి 19న నాయి బ్రాహ్మణ కులం నుంచి ఒక విప్లవకారుడు జన్మించాడు. ఆయనే ఊసా. సామాజిక విశ్లేషణలో మార్క్సిస్టు, అంబేద్కరిస్టు శిబిరాల మధ్య వారధి. ఊసా మార్క్సిస్టు శిబిరంలో అంబేద్కరిస్టు సామాజిక విశ్లేషణ శైలి, కులం, వర్గం దృక్పథంతో ఆచరణాయుక్తమైన పని విధానం, 2 తెలుగు రాష్ట్రాల బహుజన వర్గాల అస్తిత్వాలకు సమైక్యత ప్రాధాన్యతంగా పోరాటాలు నడిపాడు. ముఖ్యంగా వివక్షతకు, అణిచివేతకు గురవుతున్న అన్ని వర్గాల నుండి నాయకత్వం, ఎదుగుదల, అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చావలి సుధాకర్, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు, సి భాస్కర్ రావు, ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షులు, వైకే హైకోర్టు న్యాయవాది భీమవరపు సుబ్బారావు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేమిద్దరు వంట చేసుకునేవాళ్ళు. మేము నవ్వుతా చాలా విషయాలు. ఒకసారి నేను వంట చేసుకుంటూ ఉండేవాడు. నేనేం చేసేవాడిని అంటే, మగవాళ్ళు వంట చేయాలంటే ఇబ్బంది కదా, కొద్దిగా అన్నం వండాలి, కూర వండాలి. ఒక్కోసారి కూర లేనప్పుడు లిబర్టీ హాల్ ఎదురుగా ఉన్న బజ్జీల షాప్కి వెళ్ళి బజ్జీలు తీసుకొచ్చి పొట్టి అన్నము బజ్జీలు తినేవాడు చాలా కాలం. మరీ ఇట్లా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పని నేను అన్నం ఒకసారి కూర ఒకసారి ఎందుకని చెప్పని అన్నంలోనే కూరగాయలు, పప్పు, తోటకూర. ఎక్కడైతే, ఏ సందర్భంగా అయితే, ఏ విషయంలో అయితే విడిపోయామో అలాంటి విషయంలోనే లక్ష్మీపేట పాదయాత్రలో కలిసాం. కలవగానే ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా వైషమ్యాలు లేవు. ఆయన అప్పుడు ఒక విషయం చెప్పాడు. సిబిఆర్ 1987లో నా గురించి ఒక ప్రత్యేక సమావేశం జరిగినప్పుడు ఆ సమావేశంలో ఎవరు నా వైపు ఉంటారు, ఎవరు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నేను ఓటు అడిగితే, ఎందుకు అనవసరంగా ఓటింగ్ అడుగుతావు, నీకు ఒక్క ఓటు కూడా రాదు అని చెప్పేసి నాయకులు అన్నారు. కనీసం నా ఓటు నేను వేసుకునేట్టు అక్కడనే నాకు ఇవ్వండి, ఆ ప్రజాస్వామ్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగాను. సరే అన్నారు. నా ఓటు కావాలి, 2 ఓట్లు వచ్చి నాకు అన్నాడు. ఒక ఓటు నీది, ఇంకో ఓటు అమర్ది అన్నాడు. అమరికనే కానీ నేను అక్కడ ఉన్నాను, ఆయన నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. అట్లాగే మిగిలింది. అదే బహుశా ఇందాక మిత్రులు గోరుతున్నట్టుగా 82, 83లోనే అక్కడి నుంచి అంబేద్కర్ని చదువుకుంటూ, ఊసా కన్నా ముందే అంబేద్కర్ని చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వచ్చే ప్రాసెస్లో నేను ఆయన మాటలు అంటే మార్క్స్, ఇంకా బుద్ధుడు, మార్క్స్, పూలే, అంబేద్కర్, నా ఉద్దేశంలో ప్రపంచంలో గతితార్కిక భౌతికవాదాన్ని ఆనాటి భాషలో సభలో ఊసా గారి గురించి నేను మాట్లాడటం, ఎందుకంటే రాజకీయ సిద్ధాంత చర్చలు చేసేటువంటి వాళ్ళు, అట్లా సిద్ధాంతకర్త అయినటువంటి ఊసా సాంబశివరావు గారి గురించి వాళ్ళు వేదిక నుంచి మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు మనకు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అయితే ఊసా గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇవాళ ప్రజా ఉద్యమాల గురించి మాట్లాడుకోవాలి. ప్రజా ఉద్యమాలకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని మనం చర్చించకుండా ప్రజలపైన జరుగుతున్నటువంటి దాడులు ఈ సందర్భంగా ఇవాళ మనం ఇక్కడ ఊసా గారి గురించి
స్మరించుకోవడం అంటే ఊషా గారు బ్రతికుంటే ఇవాళ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి.